ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ముందుకు రావడం జరిగింది. ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఇది టాపిక్ వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొన్నటి దినమున తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. జోసెఫ్ విజయ్ అనే ఒక వ్యక్తి, ఒక హీరో, చాలా సినిమాలు చేయడం జరిగింది. అందరికీ సుపరిచితం, తెలిసిన వ్యక్తి ఆయన. అయితే ఆయన సీఎం అవ్వడానికి ఆయన వెనుకున్నటువంటి హార్డ్ శ్రమ ఏంటో, ఆయన ఎలా సీఎం అయ్యాడో ఆ యొక్క రహస్యాన్ని మీకు చెప్పబోతున్నాను. అదేమిటంటే, జోసెఫ్ విజయ్ అనే వ్యక్తి తమిళనాడు రాష్ట్రానికి సీఎం అవ్వడం అందరికీ తెలిసిన విషయమే. అయితే వాళ్ళ తండ్రి గారు ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడంటే, జోసెఫ్ విజయ్ సీఎం అవ్వడానికి ఒక ప్రధానమైన కారణం అయితే ఉంది. జోసెఫ్ విజయ్ వాళ్ళ నానమ్మ, అంటే వాళ్ళ నాన్న యొక్క అమ్మగారు, రోజుకు 16 గంటలు ప్రార్థన చేసేదంట. ప్రార్థన పర్రాలు, గొప్ప దేవుని మీద ఆసక్తి కలిగినటువంటి స్త్రీ, ఒక ప్రార్థన శక్తి కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి ఆ కుమార్తె. అంటే జోసెఫ్ చిన్న వయసులోనే వాళ్ళ నాన్నమ్మ గారితో పక్కన పండుకునేవాడంట. ఆమె దినముకు 16 గంటలు ప్రార్థన చేసే గొప్ప ప్రార్థన పర్రాలు. ప్రియులరా, వాళ్ళ నాన్నగారు ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పడం జరిగింది ఆ రహస్యాన్ని. మా అమ్మగారు చేసినటువంటి ప్రార్థన, జోసెఫ్ విజయ్ వారి నాన్నమ్మ గారు దినముకు 16 గంటలు చేసిన ప్రార్థనే ఈరోజు నా కుమారుడికి, అంటే జోసెఫ్ విజయ్ని చేయమవడానికి కారణం చేసింది. అంటే ఒక ప్రార్థన, కొన్నిసార్లు మనం ప్రార్థించినప్పుడు త్వరగా సమాధానం వస్తుంది. మనం ప్రార్థించినప్పుడు కొన్నిసార్లు సమాధానం లేటుగా వస్తుంది. ఏనాటికైనా ఏ రోజుకైనా దేవుడు కన్నులారా మన ఎదుట అద్భుతాన్ని చేసి చూపిస్తాడని మనం గమనించుకోవాలి. ప్రియులారా, మనుషులు చేసే మంత్రాలు, తంత్రాలు, గారుడులకు చింతకాయలు రాలవు నాకు తెలియదు, కానీ ప్రార్థించే ప్రార్థనకు మాత్రము అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి, ఆశ్చర్యకారాలు ఖచ్చితంగా జరుగుతాయి, ఊహించలేని మహత్కార్యాలు ఖచ్చితంగా చూడగలం. సర్వ సృష్టిని సృజించిన ఆ దేవుడు, నమ్ముకున్న ప్రజలమైన మనము ప్రార్థిస్తే తప్పకుండా జరుగుతుంది. మనము చేపనడిగితే పామునిస్తాడు, ఇవ్వడండి. మనం ఏదడుగుతే అదే ఇచ్చేవాడు ఆయన. దేవుడు ఏమన్నాడు తెలుసు? అడుగుడు వేయబడును, వెతుకుడు దొరుకును, తట్టుడి తలుపు తీయబడును. మనము అడిగిన ప్రతి దానికి సమాధానం దేవుడిస్తాడు. అయితే కొన్నిసార్లు పరీక్షిస్తాడు. అయితే కొన్నిసార్లు మనం వెయిట్ చేయాలి, నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని కార్యం చూడడానికి. ప్రియులరా, ప్రార్థనలో ఇంత శక్తి ఉందని మీరు గమనించగలిగారా? అందుకని సంఘాలలో సేవకులు ప్రార్థన చేయండి, మెలుకు కలిగి ఉండండి, ఉపవాస ప్రార్థన చేయండి, వాక్యాన్ని ధ్యానించండి అని, వాక్యాన్ని చదవండి అని ఎందుకు చెబుతూ ఉంటారు తెలుసా? మన కుటుంబ రక్షణ కొరకై, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి, శక్తి కలిగి ముందు వెళ్ళడానికి, ఇటువంటి అద్భుతాలు కన్నులారా చూడడానికి ప్రార్థన చేయాలండి. ఈ దినాల్లో, చివరి రోజులలో ప్రపంచమంతా అలకూలంగా ఉంది, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ప్రార్థన మానకండి అయ్యా. ప్రార్థనలో ముందు కొనసాగుదాం, ఉపవాసముల ముందు కొనసాగుదాం, శక్తితో పరిగెడదాం, దేవుని ప్రేమను చాటుదాం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరికీ కూడా వందనాలు.